హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. మీరు ఈ స్టోరీ చదువుతున్నారా? మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే ఈ స్టోరీపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మాటే మంత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ లాస్య ప్రియ మధ్యలో ఉదయ్. రచన మంజు గారు. ఇక కథలోకి వెళ్దామా? ఉదయ్ మాటలకి బాధపడి అక్కడ నుండి వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది లాస్య. ఉదయ్ కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రంతా తన రూమ్లోనే ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది లాస్య. ఉదయ్ కూడా చాలా లేటుగా వస్తాడు. ఇంటికి రావడంతోనే లాస్య ఏం చేస్తుందో అని ఒకసారి తన రూమ్ సైడ్ వెళ్ళాడు. అప్పటికే నిద్రపోయింది లాస్య. డోర్ ఓపెన్లో ఉండటం వల్ల లాస్య దగ్గరకు వెళ్ళి చూశాడు. లాస్య కన్నీటి చారలు ఆమె మొహం మీద ఇంకా స్పష్టంగా ఉన్నాయి. వాటిని చూస్తూ ఉదయ్ మనసులో, అనవసరంగా నన్ను బాధ పెట్టి నువ్వు బాధపడుతున్నావు లాస్య. నీకు కొంతకాలం వరకు ఈ ఇంట్లో స్థానం ఉందని నేను అనుకున్నాను. కానీ నువ్వు శాశ్వతంగా నా గుండెల్లో స్థానం కావాలని అంటున్నావు. ఎలా కుదురుతుంది? మెల్లగా చెప్తే వినేలా లేవు. అందుకే అంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది. సారీ లాస్య, నిన్ను బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. కానీ నేను ఇలా ఉంటేనే నువ్వు నాకు దూరంగా ఉంటావు. తప్పదు అని అనుకొని లాస్య తలపైన చెయ్యి వేసి మెల్లగా నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కు బయలుదేరాలి అని ఉదయ్ లాస్య రూమ్ డోర్ వైపు చూస్తూ వస్తుందా రాదా, అడగాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. లాస్య రెడీ అయిపోయి డోర్ ఓపెన్ చేసింది. కానీ ఏమీ మాట్లాడలేదు ఉదయ్తో. టిఫిన్ రెడీ చేసి టేబుల్ పైన పెట్టే ఉంచింది. అప్పటికి ఇద్దరూ మౌనంగానే టిఫిన్ చేశారు. లాస్య ఆఫీస్కి వస్తున్నట్లు బయట కారు దగ్గర వెయిట్ చేస్తుంది. అది చూడగానే ఉదయ్ కూడా లాస్యతో ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లో కూడా లాస్య సైలెంట్గా తన వర్క్ ఏదో తను చూసుకుంది. టెండర్ ఫైనల్ కాపీ ఒకసారి చెక్ చేసింది. ఎక్కడా ఏ మిస్టేక్స్ లేవని కన్ఫర్మ్ చేసుకుంది. బాగా హెడేక్గా ఉంది అని కాసేపు రెస్ట్ తీసుకోవాలని ఉదయ్ క్యాబిన్లోని ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళింది. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవాలని. ఉదయ్ మీటింగ్లో ఉన్నాడని తెలిసి తర్వాత ఇంకా వేరే ప్రాజెక్టుకి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ సరిచూసుకొని తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకుంది కాసేపు. తన మనసు అస్సలు బాలేదు. ఉదయ్ తన ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. ప్రియ లేదని తెలిసి ఇంకా ప్రియనే తన జీవితం అని అనుకుంటున్నాడు. అత్తమ్మకి మాట ఇచ్చాను, ఉదయ్ సంతోషంగా ఉండేలా చేస్తానని. కానీ నేను నా మాటను నిలబెట్టుకోవటం ఎలా అని ఆలోచిస్తూ అసలు ఇక అక్కడ ఉండలేక ఒకసారి సుధగారిని చూడాలని ఉదయ్కి మెసేజ్ చేసింది లాస్య. మా ఇంటికి వెళ్తున్నా అని. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఉదయ్ మీటింగ్లో ఉండగానే. మీటింగ్ కంప్లీట్ అయ్యాక ఉదయ్ లాస్య నుండి వచ్చిన మెసేజ్ చూసుకొని పోనీలే, కాస్త అక్కడైనా ఉంటే తన మనసుకు కొంత రిలాక్సేషన్ ఉంటుంది అని అనుకుని నెక్స్ట్ డే వేయాల్సిన టెండర్కి సంబంధించిన వాటిని జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకొని బ్రీఫ్ కేసులో పెట్టాడు. లాస్య గురించి ఆలోచిస్తూ, లాస్య అయితే ఈ విషయం ఎవరికీ చెప్పదు, సో నో ప్రాబ్లం, నిదానంగా లాస్యకి నచ్చచెప్పి తనని నార్మల్ చేయాలి అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నిషా, సార్ టుమారో మార్నింగ్ షార్ప్ 9కి మనం స్టార్ట్ అవ్వాలి సార్. 11 లోపు టెండర్ వేయటానికి 12కి టెండర్స్ ఓపెన్ చేస్తారు అని అంటుంది. ఓకే నిషా, మార్నింగ్ మీరు ఆఫీస్కి రండి, ఇక్కడి నుండే స్టార్ట్ అవుదాం అని అంటాడు ఉదయ్. సరేనని వెళ్ళిపోతూ, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అని అంటుంది నిషా. ఏంటి అని అంటాడు ఉదయ్. ఏం లేదు సార్, మార్నింగ్ నుండి లాస్య మేడం నార్మల్గా లేరు, ఎనీ ప్రాబ్లం సార్ అని అడుగుతుంది నిషా. నథింగ్ అని అంటాడు ఉదయ్. ఏదో ఉంది అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిషా.
సుధగారి దగ్గరికి వెళ్ళిన లాస్యను చూసి సుధగారు ఎంతో సంతోషించారు. ఉదయ్ గురించి, దేవి శ్రీనివాస్ గార్ల గురించి అడిగి కాఫీ తెస్తా అని కిచెన్లోకి వెళ్ళారు. కానీ తన మనసుకు లాస్య హ్యాపీగా లేదు. లాస్య మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసుకోవాలి అని ఇప్పుడే అడగకూడదు అని అనుకొని నవ్వుతూ లాస్యకే కాఫీ ఇచ్చి, బాగా అలసిపోయినట్లు ఉన్నావు, కొంచెం రెస్ట్ తీసుకో లాస్య, నేను గుడికి వెళ్ళి వస్తాను అని అంటారు సుధగారు. నేను వస్తాను అని అంటుంది లాస్య. సరే అని ఇద్దరూ ఫ్రెష్ అయి గుడికి వెళ్తారు. లాస్య దేవుడిని చూస్తూ, స్వామి, ఉదయ్ మనసు మార్చు, తను లేకుండా నాకు జీవితం లేదు, తను మారకపోతే నేను ప్రాణాలతో ఉండను, నువ్వే మమ్మల్ని కలపాలి, నీ మీదే భారం వేస్తున్నాను. ఉదయ్ మనసు మారితే మా అత్తమ్మ సంతోషంగా ఉంటుంది, మొత్తం మా కుటుంబం సంతోషం నీ దయ మీదే ఆధారపడి ఉంది, మాపై నీ చల్లని చూపు ప్రసరించు అని కన్నీటితో కోరుకుంది. లాస్య మనసు పడే బాధ సుధగారి అమ్మ మనసును దాటిపోలేదు. అందుకే గుడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నేను వెళ్తున్నా అని అనగానే లాస్య కూడా వస్తా అని అంటుంది అని సుధగారికి అనిపించింది. అందుకే అలా అంటారు. కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చొని వెళ్దాం అంటారు సుధగారు. సరే అని కూర్చోగానే, ఇప్పుడు చెప్పు లాస్య, ఏం జరిగింది, నీ బాధ ఏంటి అని అంటారు సుధగారు. సుధగారు అలా అనగానే ఒక్కసారిగా బోరున ఏడుస్తుంది లాస్య. ఏం లేదమ్మా, ఎందుకో తెలియని బాధ కలిగింది నాకు, కొంచెం ఉంటే సర్దుకుంటాను అని అంటుంది లాస్య. ఇంకా ఎందుకు లాస్య నా దగ్గర దాస్తావు, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అని అనుకున్నావా, నేను నీ తల్లినే, నువ్వు సంతోషంగా ఉంటే ఎలా ఉంటావో, బాధపడితే ఎలా ఉంటావో నాకు ఆ మాత్రం తెలియదా అని అంటూ ఒక క్షణం ఆగి, ఇంకా నాకు నీ పెళ్లి గురించి అంతా తెలుసు అని అంటారు సుధగారు. లాస్య సారీ అమ్మా అని అంటుంటే, నువ్వు ఈ పరిస్థితుల్లో ఇలా బాధపడుతూ ఉన్నావంటే నువ్వు నీ తప్పు తెలుసుకొని నీ కాపురం నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమైంది. అసలు మీ విషయం నాకు దేవి గారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. నీ మీద చాలా కోపం వచ్చింది, కానీ దేవి గారు నాకు అర్థమయ్యేలా చెప్పారు. లాస్య అంతా సరిచేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది, బాధపడకు వదినా అని. ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే నీ సమస్య తీరుతుందా, మీ అత్తగారు నీపై పెట్టుకున్న నమ్మకం నిలబడుతుందా, కన్న బిడ్డలా నిన్ను చూసుకునే మీ అత్తామామలకి నువ్వు వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలం ఏంటి, నీ బాధనా, నీ ఓటమా, వాళ్ళ బిడ్డ సంతోషంగా ఉండేలా చేయాలి నువ్వు, అది వాళ్ళ కోసమే కాదు నీ కోసం కూడా. బాధపడితే ప్రయోజనం ఉండదు లాస్య, ఆలోచించు, ఒక్క అవకాశం కూడా నీకు రాదా మీ మధ్య బంధం నిలవటానికి, ఇలా ఏడిస్తే ఏం వస్తుంది, దేనికైనా సహనం కావాలి, ఓపికగా ఉండు, ఏదో ఒకరోజు ఉదయ్ మనసు మారొచ్చు, అది చూడకుండానే నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నావా, నువ్వు బాధలో తొందరపాటు నిర్ణయం తీసుకొని ఏదైనా చేసుకుంటే నేనేమైపోవాలి అని బాధపడుతూ లాస్యకి ధైర్యం చెప్పారు సుధగారు. సుధగారి మాటలకి, సారీ అమ్మా, నిజంగా ఉదయ్ నాకు దూరం అయితే నేను నా ప్రాణాలు వదిలేయాలని అనుకున్నాను, కానీ ఓపికగా ఎదురుచూసి అందరం సంతోషంగా ఉండేలా చేయాలి అనే విషయం ఆలోచించలేదు. ఇంకోసారి ఇలా చెయ్యను, రేపే ఉదయ్ దగ్గరికి వెళ్ళిపోతాను, తనతో పాటే ఉంటాను, తన కోసం ఎదురు చూస్తాను అని అంటుంది లాస్య. సుధగారు కూడా లాస్య మాటలకి, అది అలా ఉండాలి, అసలు లాస్య పెళ్లి చేసుకున్నాక చాలా మారిపోయింది, అంతకుముందు ఏ విషయాన్నైనా చిటికలో అర్థం చేసుకునే లాస్య ఇప్పుడు ఇలానా, నాకైతే నా కూతురు లాస్యనే ఇష్టం, తనకి దేని గురించి భయం లేదు, సమస్య ఏదైనా సరే తనకి సొల్యూషన్ కనపడుతుంది, బ్రేవ్ గర్ల్ అని లాస్యని పొగుడతారు సుధగారు. ఓకే అమ్మా, బాధపడుతూ కూర్చుంటే సమస్యకి పరిష్కారం దొరకదు, ప్రయత్నం చేయాలి అని మళ్ళీ గుర్తు చేశావు అని నవ్వుతూ సుధగారి వెంట ఇంటికి బయలుదేరింది లాస్య.
ఇద్దరూ కలిసి డిన్నర్ చేసిన తర్వాత రూమ్లోకి వెళ్తుంది లాస్య. ఉదయ్ గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది. లాస్య నిద్రపోయాక సుధగారు కూడా ఒకసారి లాస్యను చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయారు. మార్నింగ్ రెడీ అయిపోయి లాస్య ఉదయ్ కోసం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళింది. కానీ అప్పటికే ఉదయ్, నిషా ఇద్దరూ టెండర్ వేయటానికి వెళ్ళిపోయారు. అది తెలిసి లాస్య సరేలే అనుకొని నెక్స్ట్ ఉదయ్ సైన్ చేయబోయే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. అక్కడ చాలా కంపెనీస్ వాళ్ళు టెండర్ వేయటానికి వచ్చారు. ఉదయ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. చాలా ప్లాన్డ్గా చేశాడు వర్క్. అందుకే మొత్తం టెండర్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ టెండర్ విన్ అయిన వాళ్ళ పేరు అనౌన్స్ చేశారు కమిటీ వాళ్ళు. ఆ పేరు వినగానే ఉదయ్ షాక్ అయ్యాడు. ఎందుకంటే టెండర్ దక్కింది ఉదయ్ వేసిన అమౌంట్ కోటికి కాదు, ఉదయ్ కంపెనీకి కాంపిటీషన్ అయిన రాజీవ్ కంపెనీకి. ఉదయ్ కోట్ చేసిన అమౌంట్ కంటే జస్ట్ ఓన్లీ 1 రూపీ తక్కువ కోట్ చేశాడు. అందుకే ఫైనల్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ టెండర్ విన్ అయిన రాజీవ్కి అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటే కమిటీ మెంబర్స్ 1 మినిట్ ఆల్ ఆఫ్ యూ, సారీ ఫర్ అవర్ మిస్టేక్, ఇంకా ఇక్కడ ఒక టెండర్ ఉంది, ఆన్లైన్లో సెండ్ చేశారు, అది మా టీం మెంబర్స్ చెక్ చేయలేదు అని ఆ టెండర్ కూడా ఓపెన్ చేశారు. అది రాజీవ్ కోట్ చేసిన అమౌంట్ కంటే 10 రూపీస్ తక్కువ కోట్ చేశారు. వాళ్లే విన్ అయ్యారు. ద విన్నర్ ఈజ్ మిసెస్ లాస్య ఉదయ్, కంగ్రాట్స్ మిసెస్ లాస్య ఉదయ్ అని కమిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు. సార్, ఇక్కడ టెండర్ వేసిన వారు ఒక రిక్వెస్ట్ సెండ్ చేశారు. ఒకవేళ తను అక్కడికి రాలేని పరిస్థితిలో తనకి బదులుగా తన హస్బెండ్కి కాంట్రాక్ట్ డిక్లరేషన్ పేపర్స్ ఇవ్వాల్సిందిగా కోరారు. సో మిసెస్ లాస్య ఉదయ్ ఇక్కడ లేరు, కానీ తన హస్బెండ్ మిస్టర్ ఉదయ్ ఉన్నారు అని అంటారు. అందరి సమక్షంలో టెండర్కి సంబంధించిన ప్రాజెక్ట్ పేపర్స్పై ఉదయ్ సైన్ చేసి తీసుకుంటాడు. ఉదయ్కి ఎంత సంతోషంగా ఉందో అంత షాకింగ్గా కూడా ఉంది. అసలు ఇదంతా ఎలా? నేను కోట్ చేసిన అమౌంట్ నాకు తప్ప అసలు ఎవరికీ తెలియదు, కనీసం లాస్యకి కూడా. అయినా అసలు తను కూడా ఒక టెండర్ వేసే విషయం ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. దేవి, శ్రీనివాస్ గారు ఉండే ఇంటికి వెళ్ళేసరికి దేవి, శ్రీనివాస్ గారు ఉదయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయ్ కాంట్రాక్ట్ విన్ అయిన విషయం తెలిసి ఉదయ్ రాగానే లాస్య ఏది అని అడుగుతారు దేవి గారు. అప్పుడే ఫోన్ వస్తుంది దేవి గారికి. అత్తమ్మ, కొంచెం అర్జెంట్ పని ఉండి నేను ఆఫీస్ నుండి ఇప్పుడే బయలుదేరాను. ఉదయ్ డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తాడు, నన్ను తీసుకురాలేదు అని తనను ఏమీ అనకు, 1 అవర్లో నీ ముందు ఉంటా అని లాస్య కాల్. సరే సరే అని పెట్టేస్తారు దేవి గారు. ఏంటి దేవి అని అంటారు శ్రీనివాస్ గారు. మీ ముద్ర కోడలు ఇంకా ఆఫీస్ నుండి రాలేదట, ఉదయ్ని ఏమీ క్వశ్చన్ చేయకూడదని అంటుంది అని చెప్తారు దేవి గారు. ఉదయ్ మనసులో నాకు అమ్మ వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి ప్రెషర్ తన వల్ల రాకూడదు అని అలా చెప్పిందో ఏమో అని అనుకుంటాడు ఉదయ్. దేవి గారు, కంగ్రాట్స్ నాన్న, స్వీట్ తీసుకుని వస్తా అని లోపలికి వెళ్ళారు. ఉదయ్ శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్తారు. నిన్న మార్నింగ్ లాస్య కాల్ చేసింది, మామయ్య మన సబ్ బ్రాంచ్ నుండి కూడా ఒక టెండర్ వేద్దామని మీరు నేను సైన్ చేయాలి అని అర్జెంటుగా నా సిగ్నేచర్ ఉన్న పేపర్స్ సెండ్ చేయమని అడిగింది. టైం లేదు, అంతా వివరంగా మళ్ళీ చెప్తా అని అనింది. కంగారుగా అనిపించింది, కానీ తన్ని ఆ టైంలో డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనే ఏమీ అడగలేదు. పైగా తనతో నువ్వు ఉంటావు కనుక అసలు నాకేం టెన్షన్ అనిపించలేదు. తర్వాత నిన్న రాత్రి కాల్ చేసింది, రేపు ఉదయ్ టెండర్ వేయటానికి వెళ్తాడు, ఎందుకైనా మంచిది అని ఆన్లైన్ ఆప్షన్ ద్వారా నేను ఒక టెండర్ సెండ్ చేశాను అని చెప్పింది. నిజంగా లాస్య ఎంతో ముందు చూపుతో బ్రిలియంట్ వర్క్ చేసింది. తన మాటల్ని బట్టి నీకు కూడా తెలిసినట్లేదు అని అనిపించింది. అంతే ఉదయ్, ఒక్కోసారి మన స్ట్రాటజీ మన నీడకు కూడా తెలియకూడదు, అదే అప్లై చేసింది లాస్య.
ఏం చేసినా నీకు ఆ కాంట్రాక్ట్ దక్కాలనే చేసింది. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ హర్. యు ఆర్ వెరీ లక్కీ. లాస్య నీకు లైఫ్ పార్ట్నర్ అవ్వడం నీ అదృష్టం అని అంటారు శ్రీనివాస్ గారు. నిజంగా ఇప్పటికీ నాకు అర్థం కానిది అదే డాడ్. నేను కోట్ చేసిన అమౌంట్ నాకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ రాజీవ్ జస్ట్ 1 రూపీ తక్కువ కోట్ చేశాడు. లాస్య ఇంకా షాకింగ్గా రాజీవ్ కంటే ఇంకా తక్కువగా కోట్ చేసింది అని అంటాడు ఉదయ్. ఎనీహౌ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్ అని అంటాడు ఉదయ్. పార్టీ అరేంజ్ చేద్దాం మన స్టాఫ్ అందరికీ అని అంటారు శ్రీనివాస్ గారు. టుమారో ఈవినింగ్ మన ఫ్రెండ్స్ అండ్ స్టాఫ్కి గ్రాండ్ పార్టీ ఇవ్వాలి అని, ఆ ఏర్పాట్లు చూడమని ఉదయ్కి చెప్తారు శ్రీనివాస్ గారు. అంతలోనే అక్కడికి వస్తుంది లాస్య. అసలు చాలా నార్మల్గా ఏమీ జరగనట్టు ఉంటుంది. శ్రీనివాస్ గారిని పలకరించి ఉదయ్కి కంగ్రాట్స్ చెప్పి ఉదయ్ నుండి ఏ రెస్పాన్స్ ఆశించకుండా అత్తమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. కనీసం నా వైపు కూడా చూడటం లేదు లాస్య అని అనుకుంటాడు ఉదయ్. దేవి గారు రారా, ఇంకా రాలేదు, టైం అవుతుంది అనుకుంటున్నా, అంతలోనే వచ్చావు, ఇదిగో ఈ స్వీట్ తిను అని లాస్యకి అప్పుడే చేసిన బాదం హల్వా కప్పించి వాళ్ళకిద్దాం పదా అని ఇద్దరూ కలిసి గార్డెన్లోకి వెళ్ళారు. అందరూ హ్యాపీగా రేపు చేయాల్సిన పార్టీ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దేవి గారు ఇప్పటికే లేట్ అయింది, ఇక్కడే ఉండండి ఈరోజు అని అంటారు లాస్య ఉదయ్తో. ఇక్కడే ఉంటే ఒకే రూమ్లో ఉండాలి కదా, ఉదయ్కి ఎందుకు ఇబ్బంది అని అనుకొని, లేదత్తమ్మా లేట్ అయినా పర్లేదు, డిన్నర్ అయ్యాక వెళ్తాం, మార్నింగ్ పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి అని అంటుంది లాస్య. అవును దేవి, ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, మనం ఉంటే వాళ్ళకి ప్రైవసీ ఎక్కడ ఉంటుంది, వెళ్ళని అని అంటారు చిన్నగా దేవి గారితో శ్రీనివాస్ గారు. అక్కడ వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏదీ లేదు. సరే మీ ఇష్టం లాస్య అని అంటారు దేవి గారు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక లాస్య ఉదయ్ అక్కడ నుండి బయలుదేరారు. కారు ఎక్కిన దగ్గర నుండి ఉదయ్ లాస్యతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. కానీ లాస్య ఆ అవకాశం ఇవ్వకుండా వాళ్ళమ్మకి ఫోన్ చేసింది, మాట్లాడింది. వెంటనే దివ్యకి ఫోన్ చేసింది, మాట్లాడుతూ ఉంది. అయినా ఈ టైంలో ఫోన్ చేస్తున్నావేంటి అక్క? ఏంటక్క మ్యాటర్, బావ మీద అలిగావా అని సరదాగా అంటుంటే లాస్య టాపిక్ డైవర్ట్ చేస్తూ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా, ముందే చేసుకో, ముందే చూసుకో, నిన్ను ప్రేమించేవాడిని చేసుకో అని ఇండైరెక్ట్గా ఉదయ్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంది. ఉదయ్ వింటూ నా మీద అలిగినట్లుంది. అవును, కారు ఎక్కగానే నిద్రపోయే లాస్య ఈరోజు అందరితో మాట్లాడుతూ నిద్రపోకుండా ఉండటానికి ట్రై చేస్తుంది అని అనుకుంటాడు ఉదయ్. ఇంతలో ఇంటికి చేరుకోగానే లాస్య ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఉదయ్కి అసలు ఛాన్స్ ఇవ్వటం లేదు లాస్య మాట్లాడటానికి. రూమ్లోకి వెళ్తూ లాస్య రూమ్ వైపు చూశాడు ఉదయ్. ఏవో పేపర్స్ రెడీ చేసుకుంటుంది, ఒక పక్క ఎవరితోనో మాట్లాడుతుంది. టైం లేదు, టుమారో మార్నింగ్ నేను నీ దగ్గరికి వస్తాను, అప్పటికి రెడీ అయి ఉండాలి అనే మాటలు విన్నాడు. కానీ లాస్య రూమ్లోకి వెళ్ళలేదు, తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయ్ నిద్ర లేచేసరికి లాస్య బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి టేబుల్పై పెట్టి బయటికి వెళ్ళింది. ఉదయ్ హాల్లోకి వచ్చి చూడగానే లాస్య ఇంట్లో లేదని అర్థమైంది. ఫ్రెష్ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కాల్ చేస్తూ ఉన్నాడు. ఈవినింగ్ పార్టీకి గెస్టులందరినీ ఇన్వైట్ చేస్తూ ఒక పక్క అరేంజ్మెంట్ కోసం ఈవెంట్ మేనేజర్తో మరో పక్క ఆల్మోస్ట్ తను చేయాల్సిన వర్క్ కంప్లీట్ అవుతుంది అనే టైంకి వచ్చింది లాస్య. అది కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఈరోజు 18th కదా, 20th తర్వాత ఏ రోజైనా నాకు ఓకే, మ్యాక్సిమం ట్రై చేయండి, అంతా 1 వీక్లో అయిపోవాలి అని అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసు. కానీ ఉదయ్ని అస్సలు పట్టించుకోలేదు.
ఎప్పుడూ తన చుట్టూ తిరిగే లాస్య అది ఉదయ్ ఇది ఉదయ్ అని ఏదో ఒకటి తన్నే అంటూ తనతో ఉండే లాస్య ఒక్కసారిగా ఉదయ్ని కానీ ఉదయ్ ప్రెజెన్స్ని కానీ అస్సలు పట్టించుకోవటం లేదు. ఉదయ్కి ఎందుకో తెలియని బాధ కలుగుతుంది లాస్య తనని అవాయిడ్ చేస్తుంటే. అలా అనుకుంటూనే కాల్ వస్తే మాట్లాడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అయింది. ఎంతోమంది ఉదయ్ శ్రీనివాస్ గారుల వెల్ విషర్స్, ఆఫీస్ స్టాఫ్ అందరూ అటెండ్ అయ్యారు. అందరూ ఎంతో హ్యాపీగా కంగ్రాట్స్ చెప్పారు ఉదయ్ లాస్యలకి. పార్టీ గ్రాండ్గా జరుగుతుంది. ఆల్మోస్ట్ అందరినీ ఉదయ్ లాస్య పక్కపక్కనే నిలబడి మరీ రిసీవ్ చేసుకున్నారు. పార్టీ అయిపోవచ్చింది. అప్పుడు లాస్య దేవిగారి దగ్గరకు వెళ్ళి కొంతసేపు మాట్లాడి, నాకు బాగా హెడేక్గా ఉంది అత్తమ్మా, మీరేమీ అనుకోకపోతే నేను వెళ్ళి నిద్రపోతాను అని అంది. వెళ్ళు లాస్య, కానీ ఇప్పుడే టాబ్లెట్ వేసుకొని పడుకో, అలానే ఉండకు అని నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని ఉదయ్కి చెప్తాను అని దేవిగారు అంటుంటే, వద్దులే అత్తమ్మా, చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఫ్రెండ్స్ అంతా కలిశారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయని, నో ప్రాబ్లం అని అంటుంది లాస్య. మరి నీతో పాటు నేను వస్తాను, ఒక్కదానివే ఎందుకు అని అంటారు దేవిగారు. అమ్మని తీసుకెళ్తా తోడు, ఎలాగూ లేట్ అయ్యింది, రేపు వెళ్తుంది, మీరు వస్తే మామయ్య గారు కూడా వస్తారు, ఇంకా పార్టీ అయిపోలేదు కదా, ఇలా అందరం వెళ్ళిపోతే బాగుండదు అత్తమ్మా అని లాస్య సుధగారిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ 12 అవుతుంది. సుధగారితో మాట్లాడుతూ లాస్య కొంచెం సేపటికే నిద్రపోతుంది. ఎర్లీ మార్నింగ్ 2 గంటలప్పుడు లాస్యకి కాల్ వస్తుంది దేవిగారి నుండి. దేవిగారు కంగారు పడుతూ అర్జెంటుగా పార్టీ జరిగిన ప్లేస్కి రమ్మని చెప్తారు. ఏం జరిగింది అత్తమ్మా అని అంటుంది లాస్య. ఉదయ్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని ఏడుస్తూ అంతకు మించి ఏం చెప్పలేకపోతుంది దేవిగారు. లాస్యకి అసలు ఏం జరిగిందో అర్థం కావటం లేదు. కొంతసేపు అలా ఫ్రీజ్ అయింది తన మైండ్. వెంటనే కేవలం 5 నిమిషాల్లో ఇంటి నుండి బయలుదేరింది. అసలు ఏం జరిగింది? నా అనుమానం నిజమైతే ఈరోజు కాదు ఇప్పుడే తేల్చేయాలి అని అనుకుంటూ పార్టీ జరిగిన ప్లేస్కి వెళ్ళేసరికి దేవిగారు లాస్య చూడు ఎంత పని జరిగిందో అని అంటూ ఉంటారు. ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది అంతా వివరంగా నాకు చెప్పత్తమ్మా అని అంటుంది లాస్య. నువ్వు వెళ్ళగానే పార్టీ కూడా అయిపోయిందని మేమిద్దరం కూడా ఇంటికి వెళ్ళాం. ఫైనల్గా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళాక ఉదయ్ కూడా వెళ్తా అని మాతో అన్నాడు. ఇందాక కొంచెం సేపటి క్రితం మాకు కాల్ చేశారు. ఇక్కడికి వచ్చిన ఈ పోలీస్ వాళ్ళు నిషా కంప్లైంట్ చేసిందని, ఉదయ్ నిషాపై అంటూ లాస్యకి చెప్పలేకపోయారు దేవిగారు. రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పిందా నిషా అని అడుగుతుంది లాస్య. హా అని ఏడుస్తూ అని వస్తున్న ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ చెప్పారు దేవిగారు. ఎక్కడుంది నిషా, ఎక్కడుంది అత్తమ్మా నిషా అని అంటే, ఆ పక్క రూమ్లో ఏవో టెస్టుల్ని తీసుకెళ్లారు డాక్టర్స్. ఉదయ్ని అరెస్ట్ చేస్తుంటే ఈయన లాయర్ వచ్చే వరకు అని రిక్వెస్ట్ చేశారు ఏసీపీ గారిని. మన గురించి తెలిసి ఆయన ఒక ఛాన్స్ ఇచ్చారు అని చెప్తారు దేవిగారు. ఉదయ్ దగ్గరికి వెళ్ళింది లాస్య. ఉదయ్ లాస్యను చూస్తుంటే ఉదయ్ దగ్గరికి వెళ్ళిన లాస్య ఏం మాట్లాడకుండా కేవలం తన చేతిలోకి ఉదయ్ చేయిని తీసుకొని ఇంకో చేతిని ఉదయ్ చేయిపై పెట్టింది. యూ డోంట్ వరీ ఉదయ్, నువ్వేంటి అని నాకు తెలుసు, మీ పేరెంట్స్కి తెలుసు, నీకేం కాదు, అసలు ఆ రాక్షసి ఎక్కడా అని అక్కడి నుండి వెళ్ళింది. పక్క రూమ్లో ఉన్న నిషా దగ్గరికి వెళ్ళి నిషాతో మాట్లాడాలి అని అంటుంటే, మీరు ఏదైనా సరే తనతో మాట్లాడటం కుదరదు, మీరు తనను బెదిరిస్తే అసలే షాక్లో ఉంది అని అంటారు అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్స్. వెంటనే లాస్య, ప్లీజ్ ఒక్కసారి నన్ను నిషాను కలవనివ్వండి, కావాలంటే మీరు కూడా నేను తనతో మాట్లాడేటప్పుడు నాతో పాటే ఉండండి, నేను ఒక ఆడదాన్నే కదా, నాకు తన పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను, ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు కూడా ఓకే అయితే మేము కూడా నీతో వస్తాం అని లాస్యని
నిషా దగ్గరికి తీసుకెళ్లారు. లాస్యను చూసిన నిషా ఫస్ట్ కొంచెం భయపడినా తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకొని, మేడం చూడండి సార్ నాపై అన్ని అంటూ చెప్పకుండా ఏడుస్తుంది. ఓకే ఓకే కూల్ నిషా, నీతో కొంచెం మాట్లాడాలి, అసలేం జరిగింది అని అంటుంది లాస్య. పార్టీ అయిపోయేసరికి బాగా లేట్ అయింది. నేను వెళ్తుంటే ఉదయ్ సార్, నిషా ఈ టైంలో ఒక్కదానివే వెళ్ళటం సేఫ్ కాదు, నేను డ్రాప్ చేస్తా అని అన్నారు. నేను వద్దంటే పర్లేదు నిషా అని కీస్ ఎక్కడా అని అనుకుంటూ, ఇందాక డ్రెస్ చేంజ్ చేసుకునే టైంలో రూమ్లో ఉన్న డ్రెస్లో ఉన్నాయి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం కీస్ తీసుకునిరా నిషా అని అన్నారు. నేను రూమ్లోకి వెళ్ళి కీస్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి డోర్ లాక్ చేశారు సార్ అని అంటుంటే, ఏం లేదు నిషా, మనం కొంచెం ప్రైవేట్గా మాట్లాడుకుందాం అని నా షోల్డర్పై చేయి వేశారు. నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. సార్ నేను వెళ్ళాలి, ప్లీజ్ మీతో మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతా, నన్ను వదిలేయండి అని అడిగాను. నిషా నిషా నీకు ఎందుకు అర్థం కావటం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈరోజు ఇంకేం ఆలోచించకు, నువ్వు నేను మనమిద్దరం మంచిగా ఆలోచించు, నీకు నా పిఏగా ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే రైట్ ఉంది, అసలు నీకెందుకు అర్థం కావటం లేదు, నువ్వంటే నాకు ఇష్టం అని అన్నారు. సార్ మీకు పెళ్ళయింది, లాస్యా మేడం ఉన్నారు, లాస్యా మేడంకి మీరు అన్యాయం చేస్తున్నారు, మీరు ఇలాంటి వారని మేడంకి చెప్తా అని అన్నాను. కానీ సార్ మాత్రం ఇప్పుడు ఆ లాస్య గురించి ఎందుకు, దానికి మొగుడిని ఎలా సుఖపెట్టాలి అని తెలియదు, ఎప్పుడు ఆఫీసు ఫైల్స్ ఇదే పని తనకి తెలిసింది. అయినా ఇప్పుడు తన గురించి చెప్పి నా మూడ్ పాడు చేయకు, నువ్వు ఎస్ అంటే నీకు కావాల్సింది నీకు ఏదైనా ఇస్తా, అది నా ప్లేస్ అయినా ఆఖరికి లాస్య ప్లేస్ అయినా సరే, నో అని అంటే మాత్రం నేను వదిలేది లేదు, నాకు నువ్వు ఇప్పుడే ఈ క్షణమే కావాలి అని నాపై ఎక్కడ పడితే అక్కడ తన చేతులతో టచ్ చేస్తుంటే నేను తప్పించుకోవాలని ట్రై చేశాను. అంతే, కోపంలో నా డ్రెస్ చించేశాడు. నువ్వు ఇక ఎక్కడికి పోతావు, నాతో పాటు ఇక్కడే ఈ రూమ్లోనే ఉండు నైట్ అంతా, పొద్దున్నే నిన్ను డ్రాప్ చేస్తా, నీకు ఓకే అయితే డైలీ మన ఆఫీస్లో మనకే ఒక రూమ్ ఉంది, నిన్ను నా కంపెనీకి సీఈఓని చేస్తాను అని అన్నారు. సార్ నాకు నా డ్రెస్ చిరిగినా పర్లేదు, కానీ నా బ్రతుకు చెడిపోతుందని అక్కడి నుండి బయటికి రాబోయే టైంలో తను నన్ను పట్టుకోవాలని ట్రై చేశాడు, కానీ ఇలా గాయాలతో బయటపడ్డాను. నేను బయటికి వచ్చేసరికి కరెక్ట్గా నా అదృష్టం కొద్దీ ఈ పోలీస్ వాళ్ళు వచ్చారు, అందుకే కనీసం నేను ఇలా ఉన్నాను, లేకపోతే ఈ పాటికి నా లైఫ్ ఏమయ్యేదో కూడా నేను ఊహించలేను అని ఏడుస్తూ లాస్యకు చెప్పింది నిషా. నిషాని చూస్తూ, ఓ అలాగా, ఎంత పని జరిగింది నిషా, నువ్వు నా చెల్లి లాంటి దానివి, నీకు అన్యాయం జరిగితే నేను ఎలా చూస్తూ ఉంటాను, నేను నీ వైపే ఉంటాను అని ఓదార్చుతూ నిషాని దగ్గరికి తీసుకుంది. అది చూసి అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కొంచెం రిలాక్స్ అయ్యారు, వీళ్ళకి దూరంగా జరిగారు. అది గమనించిన లాస్య నిషా చెవిలో చెప్పింది, రాజీవ్కి పెళ్లి ఫిక్స్ అయ్యింది, అమ్మాయి పేరు లావణ్య, ద గ్రేట్ బిల్డర్ శశాంక్ గారి ఏకైక పుత్రిక, కావాలంటే ఒకసారి ఇది చూడు అని తన మొబైల్లో రాజీవ్ లావణ్యల ఎంగేజ్మెంట్ ఫోటోలు చూపించింది. అది చూసిన వెంటనే నిషా, నో అలా జరగటానికి వీల్లేదు, ఇది అబద్ధం అని అంటుంది. కాదు నిజం, నిన్న మన పార్టీ జరిగే టైంకే సరిగ్గా ఎంగేజ్మెంట్ జరిగింది, నిషాకు బ్రెయిన్ ఫ్రీజ్ అయింది కాసేపు, ఈడియట్ చీటర్, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఎవరినో చేసుకుంటుంటే నేను చూస్తూ ఉండాలా, వాడిని నమ్మి నేను ఉదయ్ సార్కు ద్రోహం చేశాను, అసలు వాడిని వదలకూడదు అని ఆవేశంగా అంది నిషా. నాకు తెలుసు ఈ అమ్మాయి డ్రామా ప్లే చేస్తుందని అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన ఏసీపీ శక్తి గారు. నిషాకి అప్పుడు కానీ అర్థం కాలేదు తను ఏం మాట్లాడింది అని. ఏం లేదు, నేనేమీ అనలేదు, ఇదిగో ఈ లాస్య మేడం నాతో ఇదంతా చెప్పించారు అని అంటుంది నిషా. ఇక అప్పటి వరకు ఎంతో సహనంగా ఉన్న లాస్య కంట్రోల్ తప్పి నిషా చెంప పగలగొట్టింది.
సారీ సార్, మెల్లగా చెప్తుంటే నిషాకి అర్థం కావడం లేదు. అందుకే ఏదో కోపంలో ఇలా అని లాస్య ఏసీపీ శక్తికి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇట్స్ ఓకే లాస్య, ఇప్పుడు తను మాట్లాడింది అంతా ఆల్రెడీ రికార్డ్ అయింది. మీకు నేనిచ్చిన రికార్డర్లో అంతా రికార్డ్ అయి ఉంది. దాన్ని నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ నిషాకి బెయిల్ కూడా దొరకదు, ఒక విఐపిపై తప్పుడు కేసు పెట్టినందుకు అని అంటాడు. సారీ సార్, ఇందులో నా తప్పేమీ లేదు. అంతా ఆ రాజు చెప్పింది చెప్పినట్లు చేశాను. అలా చేస్తే తను నన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు అని నిషా ఏసీపీ శక్తి గారితో చెప్తుంది. అసలేం జరిగిందో ముందు వివరంగా చెప్పు అని అంటారు ఏసీపీ గారు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇంతకీ ఆ రాజువే ఇలా చెప్పించాడా నిషాతో, లేక తనే కావాలని చేసి రాజీవ్ మీద అబద్ధం చెప్తుందా? ఏమో, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ గంట.